Hello girls, good morning. I am Rami Krishna from Chemistry Department, CCRR College for Women. In this video, I would like to discuss about the interconversions. So this video topic is interconversions. So first interconversion వచ్చేసి conversion of an aldose into the corresponding ketose. సో aldose form of the aldose అనేది ketose కింద కన్వర్షన్ జరుగుతుంది. అందులో మనకి ఆల్డో హెక్సోస్ అనేది కీటో హెక్సోస్ కింద ఏ విధంగా కన్వర్షన్ జరుగుతుందో చూద్దాం. సో ఎగ్జాంపుల్ వచ్చేసి మనం ఆల్డో హెక్సోస్ కి గ్లూకోజ్ తీసుకుందాము, అలాగే కీటో హెక్సోస్ కి ఎగ్జాంపుల్ ఫ్రక్టోజ్. సో ఇప్పుడు కన్వర్షన్ ఆఫ్ గ్లూకోజ్ ఇంటూ ఫ్రక్టోజ్ చూద్దాము. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి గ్లూకోజ్ ఆన్ ట్రీట్మెంట్ విత్ ఎక్సెస్ ఆఫ్ ఫినైల్ హైడ్రజన్ ఫార్మ్స్ గ్లూకోజ్ జోన్. గ్లూకోజ్ అనేది ఫస్ట్ స్టెప్లో ఎక్సెస్ ఆఫ్ ఫినైల్ హైడ్రజన్తో రియాక్ట్ అయ్యి గ్లూకోజ్ జోన్ని ఫామ్ చేస్తుంది. సో గ్లూకోజ్ జోన్ అన్న హైడ్రోలిసిస్ విత్ కాన్సన్ట్రేటెడ్ HCl గివ్స్ గ్లూకోజ్ జోన్. సెకండ్ స్టెప్లో గ్లూకోజ్ జోన్ అనేది కాన్సన్ట్రేటెడ్ HClతో హైడ్రాలిసిస్ చేసినప్పుడు గ్లూకోజ్ జోన్ కింద కన్వర్ట్ అవుతుంది. థర్డ్ స్టెప్లో గ్లూకోజోన్ అండ్ రిడక్షన్ గివ్స్ ఫ్రక్టోజ్. ఫైనల్గా గ్లూకోజోన్ అనేది రిడక్షన్ చేస్తే ఫ్రక్టోజ్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇప్పుడు రియాక్షన్స్ చూద్దాము. సో చూడండి, గ్లూకోజన్ తీసుకున్నాము, ఎగ్జాంపుల్ ఫర్ ఆల్డో హెక్సోస్ అనమాట. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్. మనం ఎక్సెస్ ఆఫ్ ఫినైల్ హైడ్రజన్ అంటే ఇక్కడ 3 మాలిక్యూల్స్ ఆఫ్ ఫినైల్ హైడ్రజన్ తీసుకున్నాము. సో ఫస్ట్ స్టెప్లో ఎలా ఫామ్ అయింది, ఎలా కన్వర్ట్ అయింది అని అంటే అది గ్లూకోజోన్ కింద కన్వర్ట్ అయింది. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజోన్. ఈ వచ్చినటువంటి గ్లూకోజోన్ని తీసుకుని కాన్సన్ట్రేటెడ్ HClతో హైడ్రాలిసిస్ చేసినట్లయితే గ్లూకోజోన్ కింద మారుతుంది. సో గ్లూకోజోన్ యొక్క స్ట్రక్చర్ ఇది. స్టార్టింగ్ ఫస్ట్ కార్బన్ దగ్గర అరేంజ్మెంట్ CH డబుల్ బాండ్ ఉంటుంది, సెకండ్ కార్బన్ దగ్గర C డబుల్ బాండ్ ఉంటుంది. ఈ వచ్చినటువంటి గ్లూకోజోన్ని జింక్ ఎస్టిక్ యాసిడ్ ప్రెజెన్స్ లో రిడక్షన్ చేసినట్లయితే ఫైనల్ గా ఏం ఫామ్ అవుతుంది, ఫ్రక్టోజ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఫ్రక్టోజ్ అనేది కీటో హెక్సోస్ కి ఎగ్జాంపుల్. సో ఈ విధంగా 3 స్టెప్స్ లో మనకి గ్లూకోజ్ అనేది ఫ్రక్టోజ్ కింద ఇంటర్ కన్వర్షన్ జరిగింది. సో ఫస్ట్ ఇంటర్ కన్వర్షన్ కంప్లీట్ అయింది. సో సెకండ్ వన్ చూడండి, కన్వర్షన్ ఆఫ్ కీటోజ్ ఇంటూ ద కరెస్పాండింగ్ ఆల్డోజ్. సో కీటోజ్ అనేది ఇప్పుడు ఆల్డోజ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఫస్ట్ స్టెప్ లో ఆల్డోజ్ ఇంటూ కీటోజ్ చూసాము, ఇప్పుడు కీటోజ్ ఇంటూ ఆల్డోజ్ చూద్దాం. అంటే ఎగ్జాంపుల్ ఎలా చెప్పుకుంటాం, ఫ్రక్టోజ్ ఇంటూ గ్లూకోజ్ కింద కన్వర్షన్ చూస్తాము. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టెప్ లో ఏం జరుగుతుంది అని అంటే ఫ్రక్టోజ్ ఆన్ కెటలైటిక్ రిడక్షన్ విత్ H2 నికెల్ గివ్స్ మిక్సర్ ఆఫ్ హెసిటాల్స్. ఫస్ట్ స్టెప్లో కెటలైటిక్ రిడక్షన్ చేస్తాం విత్ H2 అండ్ నికెల్తో కెటలైటిక్ రిడక్షన్ చేసినట్లయితే మిక్సర్ ఆఫ్ హెసిటాల్స్ని ఫామ్ చేస్తుంది. ద ఎక్సిటాల్స్ ఆన్ ఆక్సిడేషన్ విత్ HNO3 గివ్స్ హెక్సనోయిక్ యాసిడ్ని ఫామ్ చేస్తుంది. ఎక్సిటాల్స్ని HNO3తో ఆక్సిడేషన్ చేసినట్లయితే ఫైనల్గా హెక్సనోయిక్ యాసిడ్ వస్తుంది. దీస్ యాసిడ్స్ అండర్గోస్ డీహైడ్రేషన్ ఆన్ హీటింగ్ గివ్స్ గామా లాక్టోన్స్. ఈ యాసిడ్స్ని తీసుకుని డీహైడ్రేషన్ చేసినట్లయితే కనుక మనకి గామా లాక్టోన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ద లాక్టోన్స్ అండ్ రిడక్షన్ గివ్స్ మిక్సర్ ఆఫ్ ఆల్డోజెస్ ని ఫామ్ చేస్తుంది. సో ఇప్పుడు రియాక్షన్ చూడండి. సో ఫ్రక్టోజ్ తీసుకున్నాము, కీటో హెక్సోజ్, H2 నికెల్తో రిడక్షన్ చేస్తున్నాము. ఏం ఫామ్ అయినాయి, హెక్సిటాల్స్ అనేవి ఫామ్ అయినాయి చూడండి. అంటే మిక్సర్ ఆఫ్ సార్బిటాల్ ప్లస్ మెంటాల్ అనమాట. ఈ మిక్సర్ ఆఫ్ హెసిటాల్స్ ని తీసుకుని HNO3తో ఆక్సిడేషన్ చేసినట్లయితే మనకి హెక్సనోయిక్ యాసిడ్స్ అనేవి వస్తున్నాయి. హెక్సనోయిక్ యాసిడ్ అని అంటే చూడండి, పైన COH గ్రూప్ ఉంటుంది. హెక్సనోయిక్ యాసిడ్స్ ఏమేమి వస్తాయి, గ్లూకోనిక్ యాసిడ్ ఒకటి, ఇంకోటి మ్యానోనిక్ యాసిడ్. ఈ వచ్చినటువంటి హెక్సనోయిక్ యాసిడ్స్ తీసుకుని డీహైడ్రేషన్ చేస్తున్నాం. ఇక్కడ హీటింగ్ చేసినప్పుడు మనకి లాక్టోనైజేషన్ అనేది జరుగుతుంది, అంటే లాక్టోన్ రింగ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ది CO, పక్కన ఉన్నటువంటి కార్బన్ ఆటం ఆల్ఫా కార్బన్ ఆటం, దాని పక్కన ఉన్నది బీటా, దాని తర్వాత ఉన్నది గామా. సో గామా కార్బన్ దగ్గర మనకి ఇక్కడ ఆక్సైడ్ రింగ్ అనేది ఫామ్ అయింది, కాబట్టి గామా లాక్టోన్స్ అనేవి ఫామ్ అయినాయి. గామా లాక్టోన్స్ లో 2 రకాలు చెప్తున్నారు, ఒకటి గ్లూకనో లాక్టోన్, ఇంకోటి మ్యానో లాక్టోన్. ఈ వచ్చినటువంటి లాక్టోన్స్ ని తీసుకుని రిడక్షన్ చేసినట్లయితే మనకి ఆల్డోజెస్ అనే ఫామ్ అవుతుంది. ఆల్డోజెస్ అంటే గ్లూకోజ్ ఆర్ మ్యానోజ్. ఎగ్జాంపుల్ ఫర్ ఆల్డో హెక్సోజెస్ అనమాట. సో దిస్ ఈస్ ద కన్వర్షన్ ఆఫ్ ఫ్రక్టోజ్ ఇంటూ ఆల్డోజ్. సో థర్డ్ ఇంటర్ కన్వర్షన్ చూడండి, కన్వర్షన్ ఆఫ్ ఎన్ ఆల్డోజ్ ఇంటూ ఇట్స్ ఎపిమరిక్ ఆల్డోజ్. సో ఆల్డోజ్ అనేది మళ్ళీ ఆల్డోజ్ కిందే కన్వర్ట్ అవుతుంది, కాకపోతే దానికి ఎపిమరిక్ ఫార్మేషన్ లో కన్వర్ట్ అవుతుంది. ఈ రియాక్షన్ ఎపిమరైజేషన్ రియాక్షన్ అని అంటాం. డి గ్లూకోజ్ అనేది ఎలా కన్వర్ట్ అవుతుంది, దానికి ఎపిమరిక్ ఫామ్ వచ్చేసి డి మ్యానోజ్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఫస్ట్ చూడండి, ఫస్ట్ స్టెప్ లో ఏం జరుగుతుందంటే గ్లూకోజ్ అండ్ ఆక్సిడేషన్ విత్ బ్రోమిన్ వాటర్ ఫార్మ్స్ గ్లూకోనిక్ యాసిడ్. గ్లూకోజ్ ని తీసుకుని బ్రోమిన్ వాటర్ తో ఆక్సిడేషన్ చేసినట్లయితే గ్లూకోనిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. ఈ వచ్చిన గ్లూకోనిక్ యాసిడ్ on treatment with aqueous pyridine undergoes epimerization gives mannonic acid. గ్లూకోనిక్ యాసిడ్ అనేది ఎపిమరైజేషన్ జరుగుతుంది. ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ aqueous pyridine ప్రెసెన్స్ లో ఎలా కన్వర్ట్ అవుతుంది, మ్యానోనిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఈ వచ్చినటువంటి యాసిడ్స్ ని తీసుకుని ఆన్ డీహైడ్రేషన్ గివ్స్ లాక్టోజ్ ని ఫామ్ అవుతుంది, విచ్ అండ్ రిడక్షన్ గివ్స్ మ్యానోజ్. సో ఇప్పుడు రియాక్షన్ చూడండి, డి గ్లూకోజ్ ని తీసుకుని బ్రోమిన్ వాటర్ తో ఆక్సిడేషన్ చేసినట్లయితే ఆల్డోనిక్ యాసిడ్ అనేది ఫామ్ అయింది. దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఆల్డోనిక్ యాసిడ్. ఈ వచ్చిన ఆల్డోనిక్ యాసిడ్ ని తీసుకుని హీట్ విత్ పిరిడిన్ ప్రెసెన్స్ లో చేసినట్లయితే ఎపిమరిక్
మనకి ఆల్డోనిక్ యాసిడ్ అనేది ఫామ్ అయింది. ఆల్డోనిక్ యాసిడ్ అనమాట ఇది. ఈ వచ్చినటువంటి ఆల్డోనిక్ యాసిడ్ని తీసుకుని హీట్ చేస్తున్నాము, డీహైడ్రేషన్ జరుగుతుంది. సో ఇక్కడ గామా కార్బన్ దగ్గర లాక్టోన్ రింగ్ అనేది ఫామ్ అయింది. సో లాక్టోన్ అనేది ఫామ్ అయింది. ఈ వచ్చినటువంటి లాక్టోన్ సోడియం మెర్క్యూరీ ప్రెసెన్స్లో రిడక్షన్ జరుగుతుంది. సో ఎలా కన్వర్ట్ అవుతుంది? డి మ్యానోస్ కింద కన్వర్ట్ అవుతుంది. సో డి గ్లూకోజు డి మ్యానోస్ స్ట్రక్చర్స్ సేమ్ ఒకలానే ఉంటాయి, కాకపోతే సెకండ్ కార్బన్ దగ్గర ఏంటంటే కాన్ఫిగరేషన్ చేంజ్ అవుతుంది. డి గ్లూకోజ్కి ఏమో ఓహెచ్ గ్రూప్ వచ్చేసి రైట్ సైడ్ ఉంటుంది, డి మ్యానోస్కి వచ్చేసి ఓహెచ్ గ్రూప్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో రెండిట్లకి మాలిక్యులర్ ఫార్ములా సేమ్ గానే ఉంటుంది. సో దిస్ ఈస్ ద కన్వర్షన్ ఆఫ్ డి గ్లూకోజ్ ఇంటూ డి మ్యానోస్. నెక్స్ట్ ఫోర్త్ కన్వర్షన్ వచ్చేసి అసెండింగ్ ఇన్ ఆల్డోస్ సిరీస్ చూస్తాము. అందులో కన్వర్షన్ ఆఫ్ ఎన్ ఆల్డో పెంటోజ్ ఇంటూ ఆల్డో హెక్సోస్ చూద్దాము. అంటే ఆల్డో పెంటోజ్ అనేది 5 కార్బన్ ఆటమ్ ఉన్నటువంటి ఆల్డో పెంటోజ్ అనేది 6 కార్బన్ ఆటమ్ ఉన్నటువంటి హెక్సోస్ కింద ఏ విధంగా కన్వర్ట్ అవుతుందో చూద్దాం. అందులో మనకి ఎగ్జాంపుల్స్ వచ్చేసి డి అరాబినోస్ ఇంటూ డి గ్లూకోజ్. డి అరాబినోస్ అనేది 5 కార్బన్ ఆటమ్స్ ఉన్న కాంపౌండ్, డి గ్లూకోజ్ అనేది 6 కార్బన్ ఆటమ్స్ ఉన్న కాంపౌండ్. దీన్ని కిలియానిసి సింథసిస్ అని అంటాం, చాలా ఇంపార్టెంట్. సో అందులో ఫస్ట్ స్టెప్లో ఏం జరుగుతుందో చూడండి. అరాబినోస్ అండ్ ట్రీట్మెంట్ విత్ హెచ్సిఎన్ ఫార్మ్స్ సైనోహైడ్రిన్. అరాబినోస్ని 5 కార్బన్ ఆటమ్స్ ఉన్న కాంపౌండ్ని తీసుకుని హెచ్సిఎన్తో ట్రీట్ చేసినట్లయితే సైనోహైడ్రిన్స్ని ఫామ్ చేస్తుంది. ద సైనోహైడ్రిన్స్ అండ్ హైడ్రాలసిస్ విత్ బేరియం హైడ్రాక్సైడ్ అండ్ H2SO4 గివ్స్ ఆల్డోనిక్ యాసిడ్ని ఫామ్ చేస్తుంది. సైనోహైడ్రిన్స్ని తీసుకుని బేరియం హైడ్రాక్సైడ్తో H2SO4తో హైడ్రాలసిస్ చేసినట్లయితే ఆల్డోనిక్ యాసిడ్ వస్తుంది. ఇన్ దిస్ ఎక్సెస్ ఆఫ్ H2SO4 కనుక ఏమైనా ఉన్నట్లయితే బేరియంతో రియాక్ట్ అయ్యి బేరియం సల్ఫేట్ ప్రెసిపిటేట్ని ఫామ్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ స్టెప్లో ఆల్డోనిక్ యాసిడ్ ఈజ్ ఇవాపరేటెడ్ టు డ్రైనెస్. ఆల్డోనిక్ యాసిడ్ అనేది ఇవాపరేషన్ పెడతాము, అది డ్రైన్గా కన్వర్ట్ అవుతుంది. 2 ఫార్మ్స్ గామా లాక్టోజ్ని ఫామ్ చేస్తుంది. ద గామా లాక్టోన్ అండ్ రిడక్షన్ అండ్ ఫ్రాక్షనల్ క్రిస్టలైజేషన్ గివ్స్ అండ్ ఆల్డో హెక్సోజెస్ని ఫామ్ చేస్తుంది. ఏంటి ఆల్డో హెక్సోజెస్? గ్లూకోజ్ మ్యానో. సో ఇప్పుడు అరాబినోస్ అనేది ఆల్డో పెంటోజ్కి ఎగ్జాంపుల్. అది పెంటోజెస్ అలా ఎలా కన్వర్ట్ అవుతుంది? హెక్సోజెస్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇప్పుడు రియాక్షన్ చూద్దాము. సో ఆల్డో పెంటోస్ తీసుకున్నాము, ఎగ్జాంపుల్ అరాబినోస్. మొత్తం ఇన్ని ఉన్నాయి, 5 కార్బన్ ఆటమ్స్ ఉన్న కాంపౌండ్. అది హెచ్సిఎన్తో ట్రీట్ చేసినట్లయితే కనుక మనకి హైడ్రోసిస్ జరిగి సైనోహైడ్రిన్స్ని ఫామ్ చేసింది. ఈ వచ్చిన దాన్ని బేరియం హైడ్రాక్సైడ్ H2SO4తో ట్రీట్ చేసినట్లయితే చూడండి యాసిడ్ ఫామ్ అయింది. చూడండి ఆల్డోనిక్ యాసిడ్ అనేది ఫామ్ అయింది. ఈ వచ్చిన ఆల్డోనిక్ యాసిడ్ని ఇవాపరేట్ టు డ్రైనెస్ పెట్టినట్లయితే కనుక గామా లాక్టోన్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. గామా కార్బన్ దగ్గర లాక్టోన్ రింగ్ ఫామ్ అయింది. వచ్చిన దాన్ని తీసుకుని సెపరేషన్ అలాగే సోడియం మెర్క్యూరీ యాసిడ్ సొల్యూషన్తో ట్రీట్ చేసినట్లయితే ఫైనల్గా ఆల్డో హెక్సోజెస్ అనేవి ఫామ్ అయింది. ఆల్డో హెక్సోజెస్ అంటే ఇక్కడ 6 కార్బన్ ఆటమ్స్ ఉన్న కాంపౌండ్ ఫామ్ అయింది, అది గ్లూకోజ్ ఆర్ మ్యానోస్. సో లాస్ట్ కన్వర్షన్ వచ్చేసి డిసెండింగ్ ఇన్ ఆల్డో సిరీస్ చెప్తున్నారు. అందులో కన్వర్షన్ ఆఫ్ ఎన్ ఆల్డో హెక్సోజ్ ఇంటూ ఆల్డో పెంటోస్ చూద్దాము. సో డిసెండింగ్ ఇన్ ఆల్డో సిరీస్ అని అంటే హెక్సోజెస్ అలా ఎలా కన్వర్ట్ అయినాయి, ఇలాగా పెంటోజెస్ కింద కన్వర్ట్ అయింది. 4th రియాక్షన్కి ఇది ఆపోజిట్. అందులో కన్వర్షన్ ఆఫ్ ఎన్ గ్లూకోజ్ ఇంటూ అరాబినోస్ చూద్దాం. ఇప్పుడు దానిలో ఫస్ట్ మెథడ్ వచ్చేసి హోల్స్ మెథడ్. సో ఫస్ట్ స్టెప్లో ఏం జరుగుతుంది అని అంటే గ్లూకోజ్ అండ్ ట్రీట్మెంట్ విత్ NH2OH ఫార్మ్స్ ఆక్సైమ్ని ఫామ్ చేస్తుంది. NH2OHతో ట్రీట్ చేసినప్పుడు ఆక్సైమ్ ఫామ్ చేస్తుంది. ఆక్సైమ్ అండ్ ట్రీట్మెంట్ విత్ ఎస్టిక్ అన్హైడ్రేట్ అండ్ ఫ్యూజ్డ్ సోడియం ఎస్టేట్తో ట్రీట్ చేసినప్పుడు పెంటాఎస్టైల్ గ్లూకోనైట్రైల్ ఫామ్ చేస్తుంది. విచ్ ఆ ట్రీట్మెంట్ విత్ అమోనికా సిల్వర్ నైట్రేట్తో ట్రీట్ చేసినట్లయితే ఫైనల్లీ అరాబినోస్ని ఫామ్ చేస్తుంది. సో ఇప్పుడు రియాక్షన్స్ చూడండి. గ్లూకోజ్ని తీసుకుని NH2OHతో ట్రీట్ చేసినట్లయితే ఆక్సైమ్ని ఫామ్ చేస్తుంది. తర్వాత ఎస్టిక్ అన్హైడ్రేట్తో ట్రీట్ చేసినట్లయితే డిహైడ్రేషన్ జరిగి పెంటాఎస్టైల్ గ్లూకోనైట్రైల్ ఫామ్ చేస్తుంది. ఇది స్ట్రక్చర్. ఈ వచ్చిన దాన్ని తీసుకుని అమోనికా సిల్వర్ నైట్రేట్తో ట్రీట్ చేసాము. తర్వాత HCN ఎలిమినేట్ అవుతుంది. ఫైనల్గా అరాబినోస్ అనేది ఫామ్ అవుతుంది. సో గ్లూకోజ్ తీసుకున్నట్లయితే ఎలా కన్వర్ట్ అయింది? అరాబినోస్ కింద కన్వర్ట్ అయింది. సెకండ్ మెథడ్ వచ్చేసి రఫ్స్ మెథడ్ అనమాట. అందులో ఫస్ట్ స్టెప్ చూడండి. గ్లూకోజ్ అండ్ ఆక్సిడేషన్ విత్ బ్రోమిన్ వాటర్ ఫార్మ్స్ గ్లూకోనిక్ యాసిడ్. ఫస్ట్ స్టెప్లో గ్లూకోజ్ అనేది బ్రోమిన్ వాటర్తో ఆక్సిడైజ్ అయ్యి గ్లూకోనిక్ యాసిడ్ ఫామ్ చేస్తుంది. గ్లూకోనిక్ యాసిడ్ అండ్ ట్రీట్మెంట్ విత్ లైమ్ వాటర్ అండ్ కాల్షియం ఫార్మ్స్ కాల్షియం ఆల్డోనేట్ని ఫామ్ చేస్తుంది. లైమ్ వాటర్తో రియాక్ట్ అయ్యి టు దిస్ పెంటాస్ రియేజెంట్ యాడ్ చేస్తాము. వచ్చిన దానికి ఆల్ఫా కీటో యాసిడ్ని ఫామ్ చేస్తుంది. ఆల్ఫా కీటో యాసిడ్ అనేది అండ్ డీకార్బాక్సిలేషన్కి అరాబినోస్ని ఫామ్ చేస్తుంది. రియాక్షన్ చూడండి. ఆల్డో హెక్సోజ్ని తీసుకున్నాం, గ్లూకోజ్ని తీసుకున్నాం, బ్రోమిన్ వాటర్ అనేది ఫామ్ చేసింది. అందులో మనకి ఆల్డోనిక్ యాసిడ్ అనేది వస్తుంది ఫస్ట్ స్టెప్లో. ఈ వచ్చిన ఆల్డోనిక్ యాసిడ్ని లైమ్ వాటర్తో ట్రీట్ చేసినట్లయితే కాల్షియం ఆల్డోనేట్ అనేది ఫామ్ అవుతుంది. లైమ్ వాటర్ కాల్షియం అనేది ఉంటుంది కాబట్టి కాల్షియం ఆల్డోనేట్ ఫామ్ అవుతుంది. ఈ వచ్చిన కాల్షియం ఆల్డోనేట్ని H2O2 Fe+3 అంటే పెంటాస్ రియేజెంట్తో ట్రీట్ చేసినట్లయితే కీటో యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. ఆల్డోనిక్ కల్లా కీటోనిక్ గ్రూప్ కల్ కన్వర్ట్ అవుతుంది. ఈ వచ్చిన దాన్ని హీట్ చేసినట్లయితే డీకార్బాక్సిలేషన్ జరిగి ఫైనల్గా ఏం ఫామ్ అవుతుంది? ఆల్డో పెంటోజ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆల్డో పెంటోజ్ అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ ఎలా వచ్చింది? అరాబినోస్. అంటే గ్లూకోజ్ అనేది ఎలా కన్వర్ట్ అయింది? అరాబినోస్ కింద కన్వర్ట్ అయింది.
సో ఇంటర్ కన్వర్షన్స్ కంప్లీట్ అయింది. సో ఈ చాప్టర్ అనేది ఇక్కడతో కంప్లీట్ అవుతుంది. సో ఈ చాప్టర్లో వచ్చేటటువంటి క్వశ్చన్స్ ఏంటి, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఏంటి అని అంటే స్ట్రక్చరల్ ఎలిసిడేషన్ ఆర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ గ్లూకోజ్ ఎస్సీ కింద అడగొచ్చు, కెమికల్ రియాక్షన్స్ ఆఫ్ గ్లూకోజ్ ఒకటి, స్ట్రక్చరల్ ఎలిసిడేషన్ ఆర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఫ్రక్టోజ్ ఒకటి, అలాగే కెమికల్ రియాక్షన్స్ ఆఫ్ ఫ్రక్టోజ్, నెక్స్ట్ వన్ ఇంటర్ కన్వర్షన్స్, నెక్స్ట్ వన్ ప్రిపరేషన్ మెథడ్స్ ఆఫ్ గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్, సో అలాగే పిమరైజేషన్ రియాక్షన్, నెక్స్ట్ లాబ్రీ డీబ్రూన్ మ్యానైస్టిన్ రీఅలైన్మెంట్, next comparison of glucose and fructose. So these are the frequently asked questions. నెక్స్ట్ రెఫరెన్స్ బుక్స్ వచ్చేసి మీకు వైఆర్ శర్మ అండ్ కే రామారావు ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాము, అలాగే ఓపీ అగర్వాల్ కూడా ఎక్కువగా ప్రిఫర్ చేయొచ్చు. సో అలాగే సత్యప్రకాష్ తులి బాసుమాధం కూడా యూజ్ చేయొచ్చు, జేడీలి ఈ రెండు కూడా ఇనార్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి ఎక్కువగా వైఆర్ శర్మ అండ్ కే రామారావు అలాగే డాక్టర్ ఓపీ అగర్వాల్ ఈ రెండు ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. సో థ్యాంక్ యూ ఆల్.